తెలుగులోనే కాదు పాన్ ఇండియా వైడ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి కొన్ని సినిమాలు. వాటిలో తమిళతో పాటు కన్నడ సినిమాలు కూడా ఉన్నాయి. వీటిలో స్టార్ మూవీస్ కోసమే జనాలు వెయిట్ చేస్తున్నారు. నాన్ తెలుగు హీరోల సినిమాలు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కి రెడీ అవుతున్నా వాటిలో స్టార్ హీరో మూవీస్ కే ఎక్కువ క్రేజ్ కనిపిస్తోంది. వీటిలో పొంగల్ బరిలోకి దిగుతున్నారు జననాయకుడు. తమిళ స్టార్ హీరో విజయ్ లాస్ట్ మూవీగా తెరకెక్కుతున్న ఈ జననాయకుడు సినిమా జనవరి 9న థియేటర్స్ లోకి వస్తుంది. అదే సీజన్ లో మరికొన్ని తమిళ సినిమాలు రిలీజ్ అవుతున్నా వాటిలో విజయ్ సినిమాకు క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. హెచ్ వినోద్ డైరెక్షన్ లో పవర్ఫుల్ సోషల్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతున్న జననాయకుడు భారీ రిలీజ్ కు ప్లాన్ చేస్తోంది. రజనీకాంత్ కంబ్యాక్ మూవీ అయిన జైలర్ 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డులు బద్దలు కొట్టింది. చాలా కాలం నుంచి ఈ సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఎందుకంటే జైలర్ 2 అనౌన్స్మెంట్ తో రజనీకాంత్ ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేశాడు నెల్సన్. జైలర్ లో రిటైర్డ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన రజనీకాంత్ జైలర్ 2లో అంతకంటే మరింత పవర్ఫుల్ క్యారెక్టర్ చేయబోతున్నట్టు వీడియో రిలీజ్ చేసింది టీం. దాంతో సినిమాపై ఎక్సైట్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. కేజీఎఫ్ తో యష్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. అందుకే యష్ సినిమా రిలీజ్ అవుతుందంటే భారీ ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటారు జనాలు. డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న టాక్సిక్ సినిమాలో యష్ ఇంకా స్టైలిష్ గా కనిపించబోతున్నారు. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లో వస్తున్న టాక్సిక్ మార్చిలో రిలీజ్ కు ప్లాన్ చేసుకుంది. గ్లిమ్స్ వీడియోతో అంచనాలు పెంచేసిన యష్ ఈసారి కేజీఎఫ్ సినిమా రికార్డులు బద్దలు కొట్టేలా కనిపిస్తోంది అంటున్నారు ఆడియన్స్.